ఇక ఈ ఆగస్టు నెలలో రాశి ఫలాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు కర్కాటక రాశి వారి గురించి మనము మాట్లాడుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వారిలో పునర్వసు నక్షత్రం నాలుగో పాదము అలాగే పుష్యమి నక్షత్రము 1, 2, 3, 4 పాదములు అలాగే ఆశ్లేష నక్షత్రము 1, 2, 3, 4 పాదముల వారు కూడా ఈ కర్కాటక రాశి వారిలో చూసుకోవచ్చు. ఇక ఈ కర్కాటక రాశి వారికి ఈ ఆగస్టు నెలలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మనం చూసుకున్నట్లయితే అన్ని రాశుల వారికి కూడా ఇది ఈ ఆగస్టు నెల కర్కాటక రాశి వారికి అన్ని నక్షత్ర వారికి కూడా బాగుంటుంది. అలాగే చేసేటటువంటి వృత్తి వ్యాపారాల్లో అనుకూలాలు ఉంటూ ఉంటాయి, అభివృద్ధి చెందుతూ ఉంటారు. ఉద్యోగాల్లో ప్రమోషన్స్తో కూడుకున్నటువంటి బదిలీలు కలుగుతూ ఉంటాయి. అధికారుల వల్ల అనుగ్రహం ఉంటూ ఉంటుంది. పైగా దైవ సంబంధించిన కార్యక్రమాలు చేసుకుంటూ ఉండొచ్చు. సంతోషకరమైన వార్తలు ఈ నెలలో ఎక్కువగా వింటూ ఉంటారు. అలాగే ఉత్సాహంగా ఉంటారు. నూతన పరిచయాలు లాభం చేకూరుతూ ఉంటుంది. అలాగే కుటుంబ సౌఖ్యం ఉంటూ ఉంటుంది. అలాగే సంతానం అభివృద్ధి చెందుతూ ఉంటుంది. అలాగే ఈ రాశి వారికి ఈ నెలలో స్త్రీ మూలకంగా ధనము అనేది లభించే అవకాశం కూడా కలుగుతూ ఉంది. ఇక ఈ కర్కాటక రాశి వారు ఈ నెలలో శనివార నియమాలు పాటించాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అనేది చేస్తూ ఉండాలి. వీరికి అష్టమ శని అనేది నడుస్తూ ఉంది కాబట్టి ఇందాక పై వీడియోలో చెప్పిన విధంగా శనివారము శని త్రయోదశి రోజున వచ్చినటువంటి రోజున మీరు ఎక్కువగా శనికి అభిషేకము, జపము, హోమము లాంటివి చేయించుకున్నట్లయితే ఉన్నటువంటి ఆరోగ్య సమస్యలన్నీ కూడా తీరి సుఖంగా ఉంటారు. వీరు ఎక్కువ శనివార నియమాలు పాటించాలి. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ అనేది చేయడం వీరికి అత్యంత ఆవశ్యకరమైనటువంటి అంశం.